ఒక నార్మల్ టీడీపీ కార్యకర్త తల్లి కన్న తల్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిందని చెప్పి గొంతు కోసి చంపేశారు. మీరు వైసీపీ పార్టీ వాదించినట్టు వాదించొద్దు. గంజాయి రాష్ట్రంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. ఇంకా నయం సార్, 2019 మొక్క అనేది ఒకటి పుట్టింది అనలేదు మీరు. ఎందుకంటే ఈ క్లిప్ నేను మళ్ళీ డెఫినెట్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిస్తే అది ఆ క్లిప్ పక్కనేసి మాట్లాడుకున్నాం. ఈ హత్య రాజకీయాలు ఏంటి, మారణకాండ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు. ఆ విశాఖపట్నంలో ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళది ప్రజా తీర్పు, న్యాయంగా గెలిచారు అని మీరు చెప్పగలరా? తెనాల్లో ఒక ఎమ్మెల్యే చెప్పదప్ప కొట్టినటువంటి సుధాకర్ ని హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, సంక్షేమాలు అభివృద్ధులు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, అది అయిపోయింది, డన్. ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళది ప్రజా తీర్పు, న్యాయంగా గెలిచారు అని మీరు చెప్పగలరా? చాలా మంచి ప్రశ్న అడిగావు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నో డౌట్. నేనెవని చెప్పడానికి లేదా అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళు గెలుస్తారు. మీరెవరు నేనెవరు? ప్రజలు ప్రజలే, మనం కూడా ప్రజలు. ఎలా కాదు, మనం సొంత అభిప్రాయాలు మనకు ఉంటాయి. నేను అడుగుతున్నా, మీరు ఒప్పుకుంటారా ప్రజా తీర్పే కరెక్ట్, న్యాయంగానే గెలిచారు అని? ఎవరైనా సరే అంతేనమ్మా, ఎవరైనా ప్రజా తీర్పుని గౌరవించవచ్చు. మరి లాస్ట్ టైం 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎం మిషన్లు గోల్మాల్ అయ్యాయి, అవయ్యాయి ఇవయ్యాయి అన్న మాటలు ఈసారి రాకూడదు. ఎవరు గెలిచినా అదే అడుగుతున్నా. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత కూడా మనం మాట్లాడుకుంటాం. అదే చెప్తున్నానమ్మా. ఒక్క ఛాన్స్ అన్నాడు ఒకటి, తండ్రిని కోల్పోయినన్నాడు ఒకటి, చిన్నాన్ని కూడా కోల్పోయినన్నాడు ఒకటి. ఎయిర్పోర్ట్ లో హత్యా ప్రయత్నం చేశానని చెప్పి కోడికత్తి డ్రామా ఒకటి, ఇన్ని డ్రామా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అందరు అంటారు కదా, లాస్ట్ టర్మ్ అన్నాడు అందుకే గెలిపించాము, పవన్ కళ్యాణ్ గారు అర్థిస్తున్నారు అందుకే గెలిపించాము, సింపతి ఓట్లు వేసాము అందుకే గెలిపించామని అని ఈ మాటలు అంటారా? లేదు, ఏమంటారు మీరు? ప్రజల తీర్పు, ఆయన అభివృద్ధి చేయలేదు, ఈయన అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఈయన గెలిపించారు అంటారు. మరి ఆ రోజు జగన్ గారు గెలిచినప్పుడు ఈ లిస్ట్ అంతా చెప్తున్నారు కదా, అప్పుడు వదిలేండి ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు ఈసారి గెలిస్తే మీరు ఒప్పుకుంటారా? ఈసారి గెలిస్తే డెఫినెట్ గా ప్రజలు ఒక వ్యతిరేకత వచ్చింది, వీళ్ళు వస్తాయి కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ జరగదు, అందుకనే వాళ్ళు గెలిపిస్తారు. అది అంటే ఎందుకంటే ఈ క్లిప్ నేను మళ్ళీ డెఫినెట్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిస్తే అది ఆ క్లిప్ పక్కనేసి మాట్లాడుకుందాం. మరి కరెక్ట్, తప్పకుండా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకి అక్కసు కాకపోతే ఈ హత్య రాజకీయాలు ఏంటి, మారణకాండ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు. ఆ విశాఖపట్నంలో అపోజిట్ పార్టీ మన తెలుగుదేశానికి జనసేనకి ఓట్లు వేసే వాళ్ళు ఇల్లు తగలు పెడుతున్నారు, ఇల్లు దూరకు పడుతున్నారు, ఇంకా కేసులు పెడుతున్నారు. అక్కడ అఖిల ప్రియ తాలూకు గన్మెన్ ఏమో బద్దకొట్టేశారు. ఏబిఎన్ ఛానల్స్ చూసి అలా మాట్లాడుతున్నారు. సాక్షిలో కూడా ఏదైతే చెప్తున్నారో జస్ట్ పార్టీలో ఆపోజిట్ కాదమ్మా, కెమెరాలు పాల్గొట్టి మీరు వైసీపీ పార్టీ వాదించినట్టు వాదించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినండి, ఏబిఎన్ ఉంది కరెక్టే, మీకు అఖిల ప్రియ గన్మెన్ తల పగలగొట్టినట్టయితే ఇంకెవరు జగన్మోహన్ గన్మెన్ అని చెప్పలేదు కదా. అఖిల ప్రియ గన్మెన్ అంటే అఖిల ప్రియ గన్మెన్. ఆ పులివర్సి రవి ఆయన్ని చంపబోయారంటే ఆ పులివర్సి రవి చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారికి వీళ్ళు కొట్టారు, వాళ్ళు కన్నారా చూశారు. సంజయ్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనుషులు మాత్రమే దాడులు చేయట్లేదు, అటు టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. పరస్పరం దాడులు మారణకాండంగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని చెప్తున్నా నేను. ఒక్క పార్టీనే చేస్తుందని పార్టీలు చేస్తున్నాయని చెప్తున్నాను. ఈ రోజు ఓడిపోతా ఉన్న అక్కసు అందరిలో వైసీపీ కార్యకర్తల్లో గాని పార్టీలో గాని ఈవెన్ వైసీపీ ఈ పేటిఎం బ్యాచ్ పోలీసుల్లో కూడా వచ్చింది. అది అందుకే ఇంత దారుణంగా ఉంది. తెనాల్లో ఒక ఎమ్మెల్యే చెప్పదప్ప కొట్టినటువంటి సుధాకర్ ని
ఏంటండి కొట్టడం ఏంటి, చాలా మంచి పని చేశాడు, తిరిగి పుట్టాడు, తర్వాత వాడిని చంపేయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రం ప్రజల్లో కొట్టేయడమేనా? నార్మల్ టీడీపీ కార్యకర్త తల్లి కన్న తల్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిందని చెప్పి గొంతు కోసి చంపేశాడు. దీన్ని ఏమంటారు? గొంతు కోసి పంపించడం కాదమ్మా, ఎవరికో ఎమోషన్ ఉంటుంది, కరెక్టే. అలాగే ఒకడు మామూలుగా పోలింగ్ బూత్ లో బాబు నాకు కళ్ళు కనిపించవు, ఫ్యాన్ సరిగ్గా కనిపించవు, ఫ్యాన్ ఓటేయదురా, పర్టికులర్ గా నాకు గ్లాస్ కే ఓటేయి అని చెప్తే కళ్ళు సరిగ్గా కనిపించవు కదా, తీసుకెళ్లి ఫ్యాన్ గుర్తుకి ఓటేయించాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే సిగ్గుచేటైంది ఏమైనా ఉంటుందా? మీకు విజువల్స్ మారవు, పేర్లు మారవు, చరిత్ర మారదు. ఎవరు చేసిన పనులైనా సరే తప్పకుండా పబ్లిక్ లోకి వస్తాయి. రాజకీయ పార్టీలు అంటే అంతే సార్, ఇది ఇరువైపులా తప్పులుంటాయి, ఇరువైపులా ఒప్పులుంటాయి, గొప్పలుంటాయి, అభివృద్ధులు ఉంటాయి, సంక్షేమాలు ఉంటాయి, తప్పులుంటాయి, కేసులుంటాయి, మంచి పనులు చేస్తుంటారు, చెడు పనులు చేస్తుంటారు. వన్ సైడ్ గా చెప్పుకోకూడదు కదా. దీనికి ముక్తాయం చెప్పేస్తాను నేను. తప్పులు ఒప్పులు ప్రజాస్వామ్యంలో ఎవరు చూడరమ్మా. సంవత్సరానికి ఒక 10 లక్షల మంది వచ్చి నిరుద్యోగులు, ఇంజనీర్లు అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు, గంజాయి పీల్చి తాగుతును. ఏమో గంజాయిని ప్రోత్సహిస్తావా? మద్యపానాన్ని ప్రోత్సహిస్తావా? తర్వాత ఇంకేంటంటే ఏంటి సార్ 2019 నుంచే గంజాయి తాగుతున్నారా వైజాగ్ శివారుల్లో? గంజాయి రాష్ట్రంగా ఎన్నేళ్ల నుంచో తాగుతున్నారు. వైజాగ్ బీచ్ లో మీరు 11 గంటలకు 12 గంటలకు వెళ్తే 2019 తర్వాత కాదు, చాలా మంది గంజాయి రాష్ట్రంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. ఇప్పుడు సార్ 2019 మొక్క అనేది ఒకటి పుట్టింది అనలేదు మీరు? అది కదమ్మా, సారాయిలో 2019లో గంజాయి మొక్క అప్పుడే కదా పుట్టింది. 2019లో గంజాయి అనే మొక్క కొత్తగా ఆవిర్భావం చెందింది అదే కదా. పుట్టలేదు 2019 కాదు, 19లో పండుగ కాదు, 14 సంవత్సరాలు వెనక్కిళ్ళు అది. అయితే ఇక్కడ ఏంటంటే గంజాయి కేవలం అక్కడ పాడేరు, అరకులో ఉన్నటువంటి ఒక ఎంపీ గారి తాలూకు స్నేహంతో గంజాయి వ్యాపారం చాలా లాభసాటిగా ఉందని పుట్టించారు. అలాగే సారాయి వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు బినామీలే చేస్తున్నారు. అది కూడా 10 రూపాయల సారాకేమో 300 రూపాయలు స్టిక్కర్ అంటే అట్టిస్తున్నాడు. 300 రూపాయలు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం లేదు. ఎన్ని లక్షలు కూడేసినా సాయంత్రం ఇచ్చేయడం అన్నమాట. దీనికి ఎవరు అట్లా బొత్స సత్యనారాయణ ఈయన మళ్ళీ పేరు లాంటి ప్రెసిడెంట్ మేనలు, సెపరేట్ స్టేట్, ఇవన్నీ అన్నమాట. గోల్డ్ మెడల్ ఇలాంటి పేర్లు, సెపరేట్ స్టేట్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఈ పేర్లు పెట్టేసి జనాలు మోసం చేయడం కాదమ్మా. అందుకే జనాలు నిర్ణయించుకున్నారు, ఈ రోజు గట్టిగా నిర్ణయించుకున్నారు, రేపు తీర్చి చూడండి. అది చెప్తున్నాను. అదే సరే చూద్దాం సార్. ఓకే.